హాయ్ వెల్కమ్ టు ద ఇంగ్లీష్ ఎడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు డిఎస్సి ఎడ్జిటి 2019లో జరిగినటువంటి సెషన్ 2 క్వశ్చన్ పేపర్ గురించి రివ్యూ చూద్దాం. ఇది జనవరి 31st 2019 జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, ద నావల్ క్యాచ్ 22 వాజ్ రిటన్ బై. క్యాచ్ 22 అనే నావల్ని ఎవరు రాశారు? స్ట్రైట్ క్వశ్చన్. ఇది జోసెఫ్ హెల్లర్ రాశారు. దీన్ని జోసెఫ్ హెల్లర్ గారు క్యాచ్ 22 అనేది రాశారు. ఇది వార్ పైన, యుద్ధం పైన సటైరికల్ నావల్. ఇది 1961లో పబ్లిష్ చేయబడింది. నెక్స్ట్ వన్, చూస్ ద డ్రామా దట్ వాజ్ నాట్ రిటన్ బై విలియం షేక్స్పియర్. నాట్ రిటన్ బై అంటే షేక్స్పియర్ గారు రాయనటువంటి డ్రామా ఏంటి? 12th నైట్ ఆయన రాశారు, రిచర్డ్ III ఆయనే రాశారు, యాంటనీ అండ్ క్లియోపాత్రా ఇది కూడా ఆయన రాశారు, మర్డర్ ఆన్ ద ఆక్స్ఫర్డ్ కెనాల్ అనేది ఆయన రాయనటువంటి డ్రామా అనమాట. సో దిస్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 83, ద ఫాలోయింగ్ వర్డ్ వాజ్ రిటన్ బై పాబ్లో నెరూడా. కింది వాటిలో పాబ్లో నెరూడా గారు రాసినటువంటి ఓడ్ ఏది? ఓడ్ టు ఏ లార్జ్ ట్యూనా ఇన్ ద మార్కెట్. ఓడ్ టు లార్జ్ ట్యూనా ఇన్ ద మార్కెట్ అనేది పాబ్లో నెరూడా గారు రాసినటువంటి ఒక ఆర్డ్. ద ఎస్సే ఫాగ్ ప్యాటర్న్స్ వాజ్ రిటన్ బై. ఫాగ్ ప్యాటర్న్స్ అనే ఎస్సేని రాసింది ఎవరు? క్రిస్టఫర్ మార్లీ. క్రిస్టఫర్ మార్లీ గారు ఫాగ్ ప్యాటర్న్స్ అనే ఎస్సేని రాశారు. నెక్స్ట్, ద లెటర్ వీ రైట్ టు ఏ స్పోర్ట్స్ గూడ్స్ ఫార్మ్ ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ ప్రోడక్ట్స్ ఈజ్. ఒక స్పోర్ట్స్ గోడౌన్ లేదా స్పోర్ట్స్ షాప్ పెట్టుకున్నటువంటి వ్యక్తికి మనం రాసేటటువంటి లెటర్ ఎటువంటి లెటర్ అవుతుంది? పర్సనల్ లెటరా, అండ్ ఇన్ఫార్మల్ లెటరా, అండ్ అఫీషియల్ లెటరా, ఏ బిజినెస్ లెటరా? స్పోర్ట్స్ స్టోర్ పెట్టుకున్నటువంటి లేదా ఫామ్ పెట్టుకున్నటువంటి వ్యక్తితో మనము బిజినెస్ డీలింగ్ కదా చేస్తాము, కాబట్టి బిజినెస్ లెటర్ అవుతుందన్నమాట. బిజినెస్ లెటర్ ఎలా ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ అడిగే విధంగా, అంటే సీక్ ఇన్ఫర్మేషన్ ఆర్ మేక్ రిక్వెస్ట్, ఇలా ఉంటుంది బిజినెస్ లెటర్. సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ 86, the purpose of replacing long phrases, this one is important, with single words while writing a précis is. దీని మీనింగ్ ఏంటంటే ప్రెస్సీ రాసేటప్పుడు పెద్ద పెద్ద ఫ్రేజెస్ని చిన్న వర్డ్స్గా మార్చి రాయడానికి రీజన్ ఏంటి? టు రెడ్యూస్ ద లెంగ్త్, అంటే ఒక పెద్ద ఎస్సేని కానీ లేదా పెద్ద స్పీచ్ని కానీ లేదా పెద్ద ప్యాసేజ్ని కానీ చిన్నదిగా చేయడమే ప్రెస్సీ అంటే. సంక్షిప్తీకరించడం అంటారు కదా, అది. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. నెక్స్ట్, డాష్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఎస్టీమ్డ్ న్యూస్ పేపర్. టైమ్స్ ఆఫ్ ఇండియా అనే దానికి ముందు చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆర్టికల్ పెట్టాల్సి ఉంటుంది. స్ట్రైట్ రూల్ ఏంటంటే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వీ మస్ట్ యూస్ డెఫినెట్ ఆర్టికల్ ద. సో ఆన్సర్ ఈజ్ 3. టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది ఒక రెప్యూటెడ్ న్యూస్ పేపర్ ఇండియాలో. నెక్స్ట్ 88, చూస్ ద సెంటెన్స్ దట్ టేక్స్ ద ఆర్టికల్ ఏ. ఆర్టికల్ ఏ సెంటెన్స్లో ఫిట్ అవుతుందో చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్, హీ హోప్స్ టు గో టు యూనివర్సిటీ. సో హీ హోప్స్ టు గో టు యూనివర్సిటీలో ఇక్కడ ఆర్టికల్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ యు అనే వవల్ ఉంది, కానీ అది ప్రొడ్యూస్ చేసే సౌండ్ ఏంటంటే యూ. సో యు అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఇక్కడ ఏ అనే ఆర్టికల్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ వన్. సెకండ్ ఆప్షన్ చూడండి, బ్యూటీ ఈజ్ ట్రూత్. బ్యూటీ అనేది ట్రూత్ అనేది రెండు అబ్స్ట్రాక్ట్ నౌన్స్. వీటిని ప్రత్యేకంగా వీటి ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. గోల్డ్ ఈజ్ వాల్యుబుల్. గోల్డ్ అనేది మెటీరియల్ నౌను. మెటీరియల్ నౌన్కు ముందు ఏ యాన్ ఎప్పుడు యూజ్ చేయము. ఒక గోల్డ్ అని ఎప్పుడు అనం కదా, కాబట్టి. నెక్స్ట్, హీ ఈజ్ ఆనెస్ట్. ఈజ్ ఆనెస్ట్లో ఎటువంటి ఆర్టికల్ రాదు. అదే హీ ఈజ్ ఆనెస్ట్ మ్యాన్ అని ఉంటే యాన్ ఆనెస్ట్ మ్యాన్ అని వచ్చేది, కానీ ఇక్కడ ఆనెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ రాదు. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్, హీ ఈజ్ బ్లైండ్ డాష్ హిజ్ డిఫెక్ట్స్. నెక్స్ట్, ఇందులో చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్, అంటే ఈ బ్లాంక్లో ఏ ప్రిపోజిషన్ సెట్ అవుతుంది అంటే టు సెట్ అవుతుంది. ఎందుకు అంటే బ్లైండ్ టు
అంటే హీ ఈజ్ బ్లైండ్ టు హిస్ డిఫెక్ట్స్ అంటే తన యొక్క తప్పులని చూడలేనంత గుడ్డివాడు తను అని. తన లోపాలని లేదా తన తప్పుల్ని చూసుకోలేని, చెక్ చేసుకోలేనంత గుడ్డివాడు అని. అంటే తన తప్పుల్ని తను చూడట్లేదు, ఎంచుకోవట్లేదు అని అర్థం. సో ఈ సెన్స్లో మనము టుని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ద మౌస్ జంప్డ్ డాష్ ద హోల్. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. సో ఇక్కడ మౌస్ ఏం చేసింది, హోల్ నుంచి బయట వచ్చింది అని. సో ఆ సెన్స్లో యూజ్ చేయాలంటే అవుట్ ఆఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద మౌస్ జంప్డ్ అవుట్ ఆఫ్ ద హోల్ అంటే ఆ హోల్లో నుంచి ఎగిరి బయటకు వచ్చింది అని. త్రూ అంటే గుండా అని. త్రూ అంటే గుండా, దేని గుండా అంటే దాని ద్వారా అని. బికాజ్ ఆఫ్ అంటే దాని వలనే. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే దానికి బదులుగా అని. సో ఇవి ఏవి ఫిట్ అవ్వు ఆ సెంటెన్స్లో. నెక్స్ట్ 91. వాట్ హ్యాస్ హీ నాట్ కమ్ ఎట్ అంటే ఏంటి, తను ఇంకా రాలేదా అని. సో ఇక్కడ చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ వాట్. వాట్ అనే వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక్కోవాలి. బాగా గమనిస్తే వాట్ తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఇది. సో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇంటర్జెక్షన్ అంటాం. అన్ ఇంటర్జెక్షన్. సో ఆన్సర్ ఈస్ 1. చూస్ ద ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఫెల్. ఫెల్ అనే వర్డ్కి ప్రెజెంట్ ఫామ్ ఏంటి? ప్రెజెంట్ ఫామ్ ఏంటంటే ఫ్యాల్. ఫ్యాల్, ఫెల్, ఫ్యాలన్, ఫ్యాలింగ్. సో ఆన్సర్ ఈస్ 1. V1 ఫామ్ అనమాట. ఇది ఫెల్ అనేది V2 ఫామ్. నెక్స్ట్, డూ యూ నో వెన్ ద మీటింగ్ విల్ బి హెల్డ్? దిస్ సెంటెన్స్ ఈజ్. ఇక్కడ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ కనుక్కోవాలి ఈ సెంటెన్స్కి. సో బాగా గమనించినట్లయితే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ కనుక్కోవడం చాలా ఈజీ. ఎప్పుడంటే కంజంక్షన్స్ మీద మనకు కమాండ్ ఉన్నప్పుడు. కంజంక్షన్స్ మీద మనకు కమాండ్ ఉంటే సింపుల్ కనుక్కునేయచ్చు. సబార్డినేట్ కంజంక్షన్ ఉందనుకోండి, అది కాంప్లెక్స్ సెంటెన్స్, కాంప్లెక్స్. అదే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉందనుకోండి, అది కాంపౌండ్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. సో ఇక్కడ చూడండి, వెన్ అనే సబార్డినేట్ కంజంక్షన్ ఉంది. సబార్డినేట్ కంజంక్షన్ ఉంటే ఏమని చెప్పాను, కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నాను కదా. సో ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది రైట్ ఆన్సర్. ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే డూ యూ నో అనేది మెయిన్ క్లాజ్. డూ యూ నో అనేది మెయిన్ క్లాజ్. వెన్ ద మీటింగ్ విల్ బి హెల్డ్ అనేది సబార్డినేట్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ ఎందుకైంది ఇది? వెన్ అనే సబార్డినేట్ కంజంక్షన్తో ఉంది కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ఒక మెయిన్ క్లాజ్, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉన్నట్లయితే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్. చూస్ ద పాజిటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్కి పాజిటివ్ సెంటెన్స్, ఇక్కడ నాట్ అనే వాడారు కదా, నెగిటివ్లో ఉంది. సో దీనికి పాజిటివ్ చూడాలి. చూడండి, ఇక్కడ డిడ్ నో ఉంది అంటే న్యూ అని, అంటే వర్బ్ V2లో ఉంది. ఇక్కడ డిడ్ నాట్ నో అని ఉంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది అని గుర్తించాలి. ఫస్ట్ V2లో ఉంది. దీనికి కరెక్ట్ సెట్ అయ్యేది చూడండి, ఐ నో ఎవ్రీథింగ్. ఇక్కడ వర్బ్ V1లో ఉంది కానీ మనకు వర్బ్ V2లో ఉండాలి. ఐ నో ఎనీథింగ్, ఐ నో నథింగ్, ఇవన్నీ V1లో ఉన్నాయి కాబట్టి ఇవేవి కాదు. ఐ న్యూ ఎవ్రీథింగ్, నాకు అంతా తెలుసు. ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ అంటే నాకు గతంలో ఏమీ తెలియదు అని. ఐ న్యూ ఎవ్రీథింగ్ అంటే నాకు గతంలో అన్నీ తెలుసు అని. సో ఆ విధంగా రెండు ఆపోజిట్ అయితే. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇందులో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండే సెంటెన్స్ కనుక్కోవాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్ ఎలా ఉంటుంది? వర్బ్ V1 కానీ లేదా V1 ప్లస్ ఎస్ కానీ ఉంటుంది. అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ ఉంటుంది. వర్బ్ని చూస్తే సరిపోతుంది మనకు. హూ ప్లేడ్ అలాంగ్ విత్ యూ. ప్లేడ్ అనేది V2లో ఉంది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్. హూ వర్క్స్ అలాంగ్ విత్ యూ. ఇక్కడ చూడండి, వర్బ్ 1కి ఎస్ యాడ్ అయింది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. హూ ప్లేడ్ అలాంగ్ విత్ యూ, ఇది V2లో ఉంది, ఇది సింపుల్ పాస్ట్. బుక్స్ వర్ సోల్డ్, ఇది కూడా V2లో ఉంది, సింపుల్ పాస్ట్. సో ఆన్సర్ ఇస్ 2. చూస్ ద అడ్వర్బ్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ హ్యాబిచువల్ యాక్షన్. అలవాటుగా జరిగే పనిని తెలిపే అడ్వర్బ్ని ఎంచుకోవాలి. దీన్ని చూడండి, ఎట్
ఎట్ అంటే ఇంకా అని, ఎస్టర్డే అంటే నిన్న అని, సెల్డమ్ అంటే తరచు అని, అప్పుడప్పుడు అని. సో అప్పుడప్పుడు అంటే ఏంటి, అప్పుడప్పుడైనా పని జరుగుతూ ఉంటుంది కదా హ్యాబిచువల్గా. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెల్డమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. టుమారో అంటే రేపు అని, సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఈస్ 3. I told him that I dash hard for the last 3 hours. So choose the correct tense form. ఇక్కడ ఈ సెంటెన్స్లో మన క్లూ ఏంటంటే టోల్డ్ అనేది V2 వర్బ్, అది టెల్, టోల్డ్. సో V2 వర్బ్లో ఉందంటే ఇక్కడ మనకు ఇక్కడ ఫిల్ చేయాల్సిన ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. V2 అనేది సింపుల్ పాస్ట్ కాబట్టి. సో ఇక్కడ బాగా గమనించినట్లయితే వుడ్ బీ వర్కింగ్, హ్యావ్ వర్క్డ్, వాజ్ వర్కింగ్, హ్యాడ్ బీన్ వర్కింగ్. ఇందులో ఏది సెట్ అవుతుందంటే 4th ఆప్షన్ హ్యాడ్ బీన్ వర్కింగ్ సెట్ అవుతుంది. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి టెన్స్లో క్లూ ఏంటి, ఫార్ లాస్ట్ 3 అవర్స్, గత 3 గంటలుగా. అంటే ఫార్ ప్లస్ టైం, పీరియడ్ ఆఫ్ టైం అనేది ఏం చేస్తుంది, పర్ఫెక్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్లో ఏ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎందుకు తెలిసింది, ఇక్కడ ఫస్ట్లో V2 వర్బ్ ఉంది కదా, కాబట్టి హ్యాడ్ బీన్ వర్కింగ్, 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దాని మీనింగ్ ఏంటంటే నేను గత 3 గంటలుగా పనిచేస్తూ ఉన్నానని నేను అతనితో చెప్పాను అని అర్థం. చూస్ ద మోనోసిలబిక్ వర్డ్, సింగిల్ సిలబల్ ఉన్నటువంటి వర్డ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ చూడండి, ఇంపేషెంట్, ఇందులో 3 సిలబల్స్ ఉన్నాయి. సెకండ్ వన్ అంబ్రెల్లా, ఇందులో 3 సిలబల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అబ్రాడ్ చూడండి, అబ్రాడ్, ఇందులో 2 సిలబల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూడండి, స్ట్రెంగ్త్లో సింగిల్ సిలబలే ఉంది. ఎందుకు, ఒకే ఒక వవల్ ఉంది కాబట్టి ఇందులో ఒకే సిలబల్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ 4th వన్. మోనోసిలబిక్ అంటే మోనో అంటే సింగిల్, సిలబిక్ అంటే సిలబల్ ఉన్నది, సింగిల్ సిలబల్ ఉన్నది స్ట్రెంగ్త్. నెక్స్ట్ చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ద సౌండ్ దిస్. ఈ సౌండ్ ఏమైనా పలకాలంటే ఊ అని పలకాల్సి ఉంటుంది. ఇందులో పుట్లో ఉంటుందన్నమాట, పుట్లో ఊ అనే సౌండ్ ఇక్కడ ఉంటుంది, యూ దగ్గర ఉంటుంది. సో అలాంటి సౌండ్ ఎక్కడుంది, ర్యాట్లో ఆ సౌండ్ ఉంది, ర్యాట్లో ఆ సౌండ్ ఉంది, పుట్లో ఊ సౌండ్ ఉంది. సో ఆన్సర్ దిస్. కప్లో ఆ సౌండ్ ఉంది, బిట్లో ఈ సౌండ్ ఉంది. ఈ సౌండ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, మధ్యలో ఉన్న ఓవల్ లెటర్ కింద ఉన్నాయి. సో రైట్ ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ చూస్ ద వర్డ్ వితౌట్ ఏ సైలెంట్ లెటర్. ఫస్ట్ వన్ జిస్ట్లో అన్ని పలుకుతున్నాం కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. మిగిలిన కూడా చూద్దాము. వెదర్లో హెచ్ సైలెంట్, ఫోక్లో ఎల్ సైలెంట్, లిజన్లో టీ సైలెంట్. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till end. Please like this video and share for those needed, and don't forget to subscribe for the more videos.